2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్. నేను మీ సుమన్ వినాయక్. వేణు భగవాన్ గారు, ఆయన గురించి నేను ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈజ్ అ బిజినెస్ కోచ్ అంటారు అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, మెంటర్‌షిప్ అంటారు. అండ్ వేణు భగవాన్ గారిది వీబీ ప్రాస్పెరిటీ, దానికి సంబంధించినటువంటి చాలా కార్యక్రమాలు ఆయన చేస్తూ ఉంటారు. అండ్ ఈ రోజుకి కూడా మిలీనియర్ మైండ్ సెట్ అని చెప్పేసి మేము సిరీస్ కూడా ఒకటి చేయడం జరిగింది. దానికి సంబంధించిందే సపరేట్గా ఫ్యాన్ బేస్ కూడా ఉంది మాకు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అయితే ఆయన ఈ మధ్యకాలంలో సెయింట్ ఇన్ అ సూట్ అని ఒక బుక్ రాయటం జరిగింది. ఇది ప్రతి ఒక్కరూ కూడా దీని ఒక్కసారి కనుక చదవగలిగితే అందులో అసలు మీరు నేర్చుకోవాల్సినటువంటివి, మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఎక్కువ అనిపిస్తూ ఉంటాయి మనకి. ప్రాక్టికల్గా కూడా ఎక్కడెక్కడ ఏ లూప్ హోల్స్ ఉన్నాయి మన జీవితాల్లో అనేటువంటి విషయాలు కూడా తెలుస్తాయి. అయితే నేను చెప్పింది కొంచెమే. అయితే అసలు బుక్లో కంప్లీట్గా ఏమి ఉంటుంది అనేది వేణు భగవాన్ గారు ఉన్నారు ఈరోజు మనతో పాటు. అది వారి మాటలో తెలుసుకుందాము. హలో సార్. థ్యాంక్ యూ నాగ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే సెయింట్ ఇన్ అ సూట్ అనేటువంటి ఒక బుక్ని సొసైటీకి ఇలాంటి వాళ్ళు అందివ్వటం అనేది చాలా హ్యాపీ. రెండోది ఏంటంటే మన సిరీస్ నేను చూసి నేర్చుకొని ఇలానే ఉండాలేమో స్పీకర్ అనేటువంటి విషయాల్లో చాలా నేర్చుకున్నాను. ప్రతి ఒక్కరికి కూడా ఒక బిజినెస్ కోచ్ అని అంటే ఫస్ట్ నేను మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేస్తాను. మీలాంటి వాళ్ళు మన తెలుగు రాష్ట్రాల్లో ఉంటాం అదృష్టం అని చెప్తాను నేను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాగ్. మీతో కాంబినేషన్తో చేసిన బిలినియర్ మైండ్ సెట్ సిరీస్ నాకు చాలామంది పర్సనల్గా థ్యాంక్స్ చెప్పారు. చాలామంది ఆఫ్లైన్లో డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సమ్ ఆఫ్ ద టాపిక్ చూసి బిజినెస్ పెట్టిన వాళ్ళు ఉన్నారు, బిజినెస్ చేంజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అందుకని ఆ క్రెడిట్ ఏ మంచి పని చేసినా అది అందరికీ కలిస్తే అవుతుంది కనుక దట్ క్రెడిట్ గోస్ టు యూ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ సెయింట్ ఇన్ అ సూట్ అసలు ఇందులో ఏముంది, దీన్ని ఎందుకు కొనాలి? కొన్ని విషయాలండి కొనడం కాదండి, అది కొనకపోవడం చాలా కాస్ట్లీ అవుతుంది. అంటే కొన్నిసార్లు పుస్తకం కూడా చదవక్కర్లేదు. ద వెరీ ప్రెజెన్స్ ఆఫ్ ఎ బుక్ కెన్ చేంజ్ యువర్ బీయింగ్. ఇంతవరకు నేను రాసిన 8 పుస్తకాల్లో అన్నీ చాలా బెస్ట్ సెల్లర్స్ ఉన్నా కూడా, 20 ఏళ్ళ నుంచి కూడా మార్కెట్లో ఉన్నా కూడా, సీక్రెట్ కానీ, ఫైర్ కానీ, అమాన్ అన్న జీనియస్ కానీ, లెవెల్ 6 లీడర్షిప్ కానీ, నేను ఎప్పుడు నా ఫోటో వేయలేదు, వెనకాలే ఉండేది. ఫస్ట్ టైం నేను వేయడానికి కారణం, ఐ బిలీవ్ అథెంటిక్ లీడర్స్ జస్ట్ మెసేజ్ ఇవ్వడం కాదండి, వాళ్ళు మెసేజ్ అయినప్పుడే ఆ మెసేజ్ ఇవ్వాలి. సెయింట్ ఇన్ సూట్ అంటే లోపల సెయింట్లా ఉండాలి. నిజానికి మనందరం హ్యూమన్ బీయింగ్స్ స్పిరిచువల్ లైఫ్ జీవిస్తున్నామా, ఆర్ వి స్పిరిచువల్ బీయింగ్స్ లీడింగ్ ఏ హ్యూమన్ లైఫ్? అసలు మనుషులందరూ కూడా హ్యూమన్ బీయింగ్స్ నుంచి హ్యూమన్ డూయింగ్స్ అయిపోయారు. సో బీయింగ్ అనేది మర్చిపోయారు. సెయింట్ ఎలా ఉంటాడంటే అండి, ఆయనకి ఎలాంటి జ్ఞానం ఉంటుందంటే, ఏ జ్ఞానం ఉంటే ఇంకేం జ్ఞానం అక్కర్లేదో ఆ జ్ఞానం ఉంటుంది. అందుకే మనకి 5 క్లేశాలు అంటారు, 5 బంధాలు అంటారు. అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ. అవిద్య అంటే విద్య లేకపోవడం, అంటే చదువుకోకపోవడం లేదా ఒక డిగ్రీ లేకపోవడం, ఇవి కాదండి. ఆత్మవిద్య లేకపోవడం, బ్రహ్మ విద్య లేకపోవడం, అసలు తను ఎప్పుడు పుట్టాడో కాదు, ఎందుకు పుట్టాడో తెలుసుకోపోవడం, తన పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుసుకోకపోవడం, దీన్నే వై పవర్ అంటారు. సో ఒక సెయింట్ అనే వ్యక్తి ఏంటంటే తన యొక్క అసలైనటువంటి తత్వం గురించి తెలుసుకుని తన లైఫ్ పర్పస్కి తన జీవితాన్ని ధర్మ, అర్థ, కామ, మోక్ష ఈ యొక్క పాత్రలో జీవితాన్ని నడిపించడం. ఎప్పుడైతే లోపల ఆ యొక్క క్లారిటీ మీకు వచ్చిందో దెన్ మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు, చాలా కామ్గా ఉంటారు. యువర్ బీయింగ్ ఈజ్ నాట్ ఫ్రస్ట్రేటెడ్, యువర్ బీయింగ్ ఈజ్ ఫ్యాసినేటెడ్. ఎప్పుడైతే ఆ స్టేట్ ఆఫ్ బీయింగ్ నుంచి మీరు ఆపరేట్ చేయడం మొదలు పెడతారో మీ జీవితంలో అన్ని విధాలుగా మీకు హ్యాపీనెస్ వస్తుంది. హ్యాపీనెస్ కోసం పనిచేయడం వేరు, హ్యాపీనెస్ నుండి పనిచేయడం వేరు. జాయ్ కోసం పనిచేయడం వేరు, అవుట్ ఆఫ్ జాయ్ నుంచి పనిచేయడం వేరు. కానీ మనుషులందరూ కూడా వన్ డే ఐ విల్ బీ హ్యాపీ అనే విధంగా నేను ఏదో చేస్తాను, ఏదో వస్తుంది. బట్ స్టేట్ ఆఫ్ బీయింగ్ మ్యాక్సిమం చూస్తే మనుషులు నెక్స్ట్ పాండమిక్ ఏదన్నా ఉందంటే అది మెంటల్ హెల్త్ పాండమిక్ అంటారు. ఎందుకంటే ఇవాళ హ్యాపీనెస్ క్వశ్చన్లో మనం యునైటెడ్ నేషన్స్ ప్రకారం 146 దేశాల్లో 130 అబవ్ ఉన్నాం మన ర్యాంక్. వై? బికాస్ డబ్బుకి దానికి సంబంధం లేదు కదా. సో స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటారు, స్టేట్ ఆఫ్ మైండ్ కూడా కాదు. సో లోపల ఒక ఋషిలాగా, మహర్షిలాగా, వాళ్ళ దగ్గర ఏముండవు, ఎక్కడో నది పక్కన చిన్న ఆశ్రమం, ఒక పాక ఉంటుంది, వాళ్ళ దగ్గర కార్లు ఉండవు, ఏముండవు. కానీ రాజు కూడా సలహాగా ఆయన దగ్గరికి వస్తాడు. అవును. ఎందుకంటే వాళ్ళు నీరు ఎలా నిశ్చలంగా ఉందో, స్టిల్నెస్ ఉందో, అంత థాట్ని ఆ ఆల్ఫా స్టేట్లో ఉంచుతారు వాళ్ళు. ఎప్పుడైతే ఆ జీరో స్టేట్ ఆఫ్ థాట్లో ఉన్నారో మీరు ఒక ప్రశాంతంగా హ్యాపీగా ఉండగలుగుతారు. అది లోపల ఉండాల్సిన విధానం సెయింట్.
సెయింట్కి ఏ కోరికలు ఉండవు, ఏది సాధించాలని ఉండదు, కానీ బయట మాత్రం రాజులా ఉండాలి. రాజు సంతృప్తి పడకూడదు. రాజు సంతృప్తి పడితే రాజ్యం ఇబ్బంది పడుతుంది. రాజ్యంలో ప్రజలను రక్షించాలి, వాళ్ళని సంరక్షించాలి, ఆ యొక్క రాజ్యాన్ని ప్రొటెక్ట్ చేయాలి, ఆ రాజ్యాన్ని విస్తరించాలి. ఈ ఆస్పిరేషన్ లేకపోతే పక్కన రాజు కనుక ఆస్పిరేషన్ ఉందనుకోండి, దీని మీద దాడి జరుగుతుంది. అవును. అందుకని లోపల ఎలా ఉండాలి, బయట ఎలా ఉండాలి, ఈ బ్లెండ్ అన్నదే ఆంత్రప్రెన్యూర్ అంటారు. అంతఃప్రేరణ నుంచి ఒక కాజు నుంచి మొదలు పెట్టావా, అప్పుడు లోపల ఎంత ప్రశాంతంగా ఉంటావో బయట అంత సంపద సృష్టిస్తావు. అందుకే ఈ పుస్తకాన్ని రతన్ టాటా గారికి డెడికేట్ చేశాను. గ్రేట్. ఎందుకంటే ఆయన లోపల మహర్షి, ఆయనకి ఏం అక్కర్లేదు, వీధి కుక్కలు ఉంటాయి, సింపుల్గా జీవిస్తాడు ఆయన. కానీ బయట 10,000 కోట్ల నుంచి తీసుకుని 4 లక్షల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించాడు. అందుకని ఈ ప్రపంచంలో మంచి ఇంటెన్షన్ ఉన్నవాళ్ళు, మంచి పర్పస్ ఉన్నవాళ్ళు, డబ్బు సంపాదించడం అనేది నైతిక హక్కు, నైతిక బాధ్యత. అది సెయింట్. దట్ ఈస్ ద వెరీ ఇంటెంట్ ఆఫ్ ద సెయింట్ ఇన్ ఏ సూట్. కంటెంట్ పరంగా చూసుకుంటే 9 చాప్టర్స్ లాగా మీరు ఇవ్వటం జరిగింది. ఏముంటాయి సార్ అసలు అందులో? దాంట్లో ఫస్ట్ చాప్టర్ ఏంటంటే వెల్ బీయింగ్ అండ్ ప్రాస్పెరిటీ. వెల్ బీయింగ్ అంటే ఇల్ బీయింగ్ కాదు. మీరు చూడండి, ఎవరన్నా మీరు బిజినెస్ మెన్ అంటే ఈవేళ రాత్రి 10-11 దాకా పని చేయడం, స్ట్రెస్, టెన్షన్స్, లేదా ఈ ఫైనాన్షియల్, లేకపోతే ఒక ఆర్డర్ గురించి సరైన వ్యక్తులు దొరకట్లేదని, ఏ వస్తుందని, రకరకాల ఛాలెంజెస్ తోటి పీస్ ఆఫ్ మైండ్ పోయి రకరకాల అలవాట్లకి నిద్ర పట్టదు, సరైన టైంకి భోజనం చేయరు. సో ఇది స్టేట్ ఆఫ్ బీయింగ్ కాదండి. ఫస్ట్ వెల్ బీయింగ్. జీవితంలో గుర్తుంచుకోవాల్సింది మనం 2 విషయాలు. మీరు దేని నుంచి ఆపరేట్ చేస్తున్నారు? ఆర్ యు ఆపరేటింగ్ ఫ్రమ్ లవ్ ఆర్ ఫియర్? దేని నుంచి మీరు ఆపరేట్ చేస్తున్నారు? మీరు తీసుకునే నిర్ణయం, నేను ఇలా చేయకపోతే ఏమవుతుంది, నేను వెళ్ళకపోతే ఏమవుతుంది, ప్రతి దానికి భయపడుతున్నారనుకోండి, మీరు ఏ స్టేట్ ఆఫ్ బీయింగ్ నుంచి మీరు మొదలు పెడుతున్నారో అదే రిజల్ట్ వస్తుంది. అవతల వాడు ఎంత పెద్దోడన్నా కానీ, గొప్పోడన్నా కానీ, ఇఫ్ యు ఆర్ వర్కింగ్ అవుట్ ఆఫ్ ఫియర్. అందుకే దాంట్లో కింగ్స్ మైండ్ సెట్ అనే చాప్టర్ ఉంది. కింగ్స్ మైండ్ సెట్ అంటే స్లేవ్ మైండ్ సెట్ కాదని. సో వెల్ బీయింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇవాళ మనకి డోస్ అంటారు, డోపమైన్, ఆక్సిటోసిన్, సెరిటోనిన్ అండ్ ఎండోర్ఫిన్స్. ఈ 4 హ్యాపీ కెమికల్స్ అండి. అవి మన ఆరోగ్యాన్ని ఉంచుతాయి. ఇవాళ వెల్నెస్ అంటే ఫిజికల్గా ఆరోగ్యం ఉండడం, మైండ్ పీస్ఫుల్గా ఉండడం, హార్ట్ జాయ్ఫుల్గా ఉండడం, సోల్ ఫుల్ఫిల్మెంట్, సంతృప్తిగా ఉండడం, ఇవన్నీ కలిస్తే వెల్ బీయింగ్ అండి. చైల్డ్ లైక్నెస్ అంటారు, అది ఫస్ట్ సాధించాల్సిన విషయం. ఉంటాయండి ఛాలెంజెస్. అందుకని ప్రతిరోజు ఇవాళ మనకు కాఫీ తాగడానికి కప్పు ఇస్తారు. ఈ కప్పు మనకే ఇచ్చారా? ఇంతకుముందు చాలామందికి ఇవ్వలేదా? ఇచ్చారు, కానీ కడిగి ఇచ్చారు కదా. మరి ప్రతిరోజు ఈ కప్పుని కడుగుతున్నావా? ఎప్పుడైతే మీరు వస్తే ఛాలెంజెస్, దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు, మీరు మళ్ళీ ఫ్రెష్గా తయారవుతారు. ఈ యొక్క స్టేట్ ఆఫ్ బీయింగ్ ఉంచుకోవడం అన్నది ప్రతి వ్యక్తి తను తెలుసుకోవాల్సిన విషయం. సెకండ్ ఏంటంటే అండి, సెల్ఫ్ వర్త్ టు నెట్ వర్త్. చాలామంది తమ యొక్క ఆస్తుల్ని సంపాదించావా, లేకపోతే కార్లు, లేకపోతే వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్, వాళ్ళ ఆస్తులు, అసెట్స్, దీన్ని బట్టే వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉంటుంది. బట్ స్టార్టప్ ఉన్న వాళ్ళందరి దగ్గర డబ్బులు ఉండవు కదండి. అందుకని మనం 4 ఆస్తులు ఉంటాయి. ఈ 4 ఆస్తులు గుర్తుంచుకుంటే మన సెల్ఫ్ వర్త్ గుర్తొస్తుంది. ఫస్ట్ మన బాడీయే మన అసెట్. మన శరీరంలో ఆర్గాన్స్ అన్నీ బాగున్నాయంటే మన బాడీ వర్త్ 15 కోట్లు. ఇంకా మేధో ఆస్తి చూడండి, బాడీతో పనిచేసిన వాళ్ళు లేబర్ అంటారు, మైండ్తో పనిచేసిన వాడిని ఇంజనీర్ అన్నారు, హార్ట్తో పనిచేసిన వాడిని ఆర్టిస్ట్ అన్నారు, సోల్తో పనిచేసిన వాడిని లీడర్ అంటారు. బాడీతో పనిచేసిన వాడి కంటే మైండ్తో పనిచేసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఎక్కువ డబ్బులు వచ్చినాయా లేదండి? సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే హార్ట్తో ప్యాషన్తో పనిచేసిన ఒక మూవీ ఫిల్మ్ మేకర్స్కి ఎక్కువ డబ్బులు వచ్చినాయా లేదా? మరి ఇంకా సోల్తో పనిచేసిన వాడికి ఇంకెంత రావాలి? అందుకని ఆంటర్ప్రినర్స్ గో బై దర్ కాన్షియన్స్, వాళ్ళ ఇన్నర్ కాంపాస్ని బట్టి వెళ్తారు. అందుకని అంతరంగ సామ్రాజ్యాన్ని జయించిన వాడే నిజమైన రాజు. ఆ యొక్క అంతరంగ సామ్రాజ్యం నుంచి బయట సామ్రాజ్యాన్ని సృష్టించిన వాడే సెయింట్ ఇన్ ఏ సూట్. సెకండ్ చాప్టర్ ఏంటంటే ఫస్ట్ అండర్స్టాండింగ్ దీస్ అసెట్స్. మీ ఫిజికల్ అసెట్, ఇంటెలెక్చువల్ అసెట్, ఎమోషనల్ అసెట్. మీ జీవితంలో చాలామంది ప్రేమించే వాళ్ళు ఉన్నారు, డబ్బు ఉండి వాళ్ళు లేకపోతే ఎట్లా? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ స్పిరిచువల్ అసెట్. మీకు ఇంట్యూషన్ ఎలా వస్తుందండి? ఇంటెలిజెన్స్ని వాళ్ళ ఏ రీప్లేస్ చేస్తుంది, బట్ ఇంట్యూషన్ రీప్లేస్ చేయలేదు. బికాజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సోల్ ఉందో లేదో తెలియదు, కానీ మనకు సోల్ ఉంది కనుక మన రీప్లేస్ చేయలేదు. అండ్ థర్డ్ చాప్టర్ ఏంటంటే బిల్డ్ ప్రాఫిటబుల్ బిజినెస్. అందరూ బిజినెస్ బిల్డ్ చేస్తున్నారు. నువ్వు 100 కోట్లు టర్న్ ఓవర్ చేసావు, కానీ మీకు 110 కోట్లు ఖర్చు అయింది అనుకోండి, లేదు వాల్యుయేషన్ అనో బ్రాండింగ్ అనో చెప్పుకోవడానికి బాగుంటుంది. అందుకని బాటమ్ లైన్ మ్యాటర్స్.
అందుకే చూడండి, ఎవరైనా బ్యాంక్ లోన్ ఇవ్వాలనుకోండి, మేము ఇంత టర్న్ ఓవర్ చేసాం, అంత చేసాం, ఈ ప్రొడక్ట్స్, వాట్ ఈస్ ద బాటమ్ లైన్ అంటాడు. టర్న్ ఓవర్ ఎంత కాదు, బాటమ్ లైన్ ప్రాఫిట్ ఎంత, హౌ టు బిల్డ్ ఎ ప్రాఫిటబుల్ బిజినెస్, అసలు బేసిక్ బిజినెస్ మోడల్ ఏంటి, లీన్ బిజినెస్ క్యాన్వాస్ ఏంటి, అసలు మీ బిజినెస్ ఏంటంటే ఎవరికి తెలియదు. నేను రియల్ ఎస్టేట్లో ఉన్నా, లేకపోతే నేను ఎడ్యుకేషన్లో ఉన్నా, లేదా నేను ఈ దీంట్లో డిజిటల్ మార్కెటింగ్లో ఉన్నా, వాళ్ళు బిజినెస్లు చెప్తారు. యువర్ బిజినెస్ ఈజ్ నాట్ అబౌట్ యువర్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్. మీరు కస్టమర్ ప్రాబ్లం, నీడ్ ఆర్ డిజైర్, ఏది మీ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ అడ్రస్ చేస్తుందో అది మీ బిజినెస్. అండ్ ద ఫోర్త్ చాప్టర్ ఈజ్ ఇన్ఫైనైట్ గేమ్. దెర్ ఆర్ 2 things ఇంపార్టెంట్ ఇన్ లైఫ్, ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్. గొప్ప విషయాలన్నీ కూడా కనపడవండి. మన గాలి లేకపోతే బతకలేము, కనపడుతుందా? ప్రేమ లేకపోతే మన కుటుంబాలు హ్యాపీగా ఉండవు, కనపడుతుందా? చాలా గొప్ప విషయాలు కనపడవు. అందుకని రూట్ డిసైడ్ ద ఫ్రూట్. చెట్టుకు రూట్ కనపడదు కదండి, మనిషికి క్యారెక్టర్ కనపడదు. సో అలా ఇన్ఫైనైట్ ఏంటంటే బాడీ ఫైనైట్, ఇది అంతరించిపోతుంది. మనం ఇక్కడ ఉండిపోయే వాళ్ళమే కానీ ఉండిపోయే వాళ్ళం కాదు కదా. కానీ సోల్ ఇన్ఫైనైట్. సో కనపడని దానికి కనపడని మిషన్ ఉండాలి, కనపడేదానికి కనపడే లక్ష్యం ఉండాలి. అందుకని ఫస్ట్ కాంటెక్స్ట్, దెన్ కంటెంట్. ఫస్ట్ ఏం చేస్తున్నావు కాదు, ఎందుకు చేస్తున్నావు, అది నీ సోల్ కనెక్ట్ అయిందా, దెన్ యూ విల్ హ్యావ్ కాన్ఫిడెన్స్, యూ విల్ హ్యావ్ దట్ కమిట్మెంట్. దాన్నే మిషన్ అంటారు. ఆర్డినరీ పీపుల్ జాబ్ కోసం చూస్తారు, ఎక్స్ట్రాడినరీ పీపుల్ కెరియర్ బిల్డ్ చేస్తారు, ఎక్సెప్షనల్ పీపుల్ క్రియేట్ ఎ మిషన్. ఎదర్ యూ హ్యావ్ ఎ మిషన్ ఆర్ వర్క్ లైక్ ఎ మిషన్. మిషన్ లాగా పనిచేస్తావా, ఆన్ మిషన్ మీద ఉంటావా. దానికి అసలు టైం ఉండదండి. ఈ మధ్యన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు ఇంకొకరు, మీరు వారానికి 70 గంటలు పని చేయండి అంటే అందరూ వాళ్ళని తిట్టిపోసారు. ఎంప్లాయీ మైండ్ సెట్కి అర్థం కాదు అది. ఎంటర్ప్రినర్ 70 గంటలు ఏంటండి, ఇంకా ఎంతన్నా పని చేస్తాడు, టైం చూసుకుంటాడు అసలు. ఇట్స్ ఎ మైండ్ సెట్ దట్ ఈస్ నీడెడ్ ఫర్ ద నేషన్ టుడే. అండ్ ద ఫోర్త్ చాప్టర్ ఇన్ఫైనైట్ గేమ్ ఏంటంటే వై యు ఆర్ డూయింగ్. ద ఫిలాసఫీ ఉండాలి. ఇండియాని ఏది డ్రైవ్ చేస్తుందండి? ప్రైమ్ మినిస్టరా, ప్రెసిడెంటా, చీఫ్ జస్టిసా, డెమోక్రసీయా, పీపులా? నన్ ఆఫ్ దెమ్. అవర్ కాన్స్టిట్యూషన్ విల్ గైడ్ ఇండియా. ఎస్. సిమిలర్లీ ఒక ఆర్గనైజేషన్కి మరి ఒక రాజ్యం ఉంటే రాజ్యాంగం ఉండాలిగా. మీరు ఒక ఆర్గనైజేషన్ పెట్టారు, అందుకే మ్యాన్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అంటారు. అంటే నీ అంతరంగ రాజ్యానికి ఒక రాజ్యాంగం ఉండాలిగా, ఉండాలి. అందుకని బేసికలీ 4 fears. దీన్ని ఎలా దాటాలి? ఫియర్ ఆఫ్ డ్రీమింగ్. పెద్ద కళలు కనడానికి మనకి ధైర్యం సరిపోదు. వాడు గొప్పవాడు, వీడు గొప్పవాడని ఫాలోయర్ అవ్వడానికి, స్పెక్టేటర్ అవ్వడానికి, అభిమానం అవ్వడానికి పుంకలు ఉంటారు. లక్ష్యమంతి లేని బ్రతికే దండగా, లక్షలాది మంది లేరా మందగా అంటారు సీతారామ శాస్త్రి గారు. వేరే వన్ ఫాలో అవడం ఎంతసేపు అండి, కల్ట్ అనమాట. బట్ వీ నీడ్ లీడర్స్ అండ్ ఆంటర్ప్రినర్స్ ఫర్ ద నేషన్ టుడే, నాట్ ఫాలోయర్స్. ద 5th one is స్కేలప్. ఏ బిజినెస్ కన్నా 3 points అండి. స్టార్టప్, స్కేలప్, సరిగ్గా చేయడం రాకపోతే స్క్రూ అప్ అంటారు. అందుకని స్టార్టప్, స్కేలప్ అండ్ ఎగ్జిట్, ఇది కరెక్ట్ పద్ధతి. ఎప్పుడైతే మీ ఆర్గనైజేషన్ ఆటోమేషన్ మోడ్లో వెళ్ళిందో, ఆర్గనైజేషన్ నుంచి మీకు విముక్తి లభిస్తుంది, మీ నుంచి ఆర్గనైజేషన్కి విముక్తి లభిస్తుంది. అందుకని స్కేలింగ్ అప్ చేయాలంటే కనుక ప్రతి బిజినెస్ ఓనర్ లీడర్ అయి ఉండాలి. మీరు లీడర్ కాకుండా ఇంకొక లీడర్ని ఎలా తయారు చేస్తారు? మీరే ఫాలోయర్ అనుకోండి, ఇంకో ఫాలోయర్ని తయారు చేస్తారు. సో కొన్నాళ్ళకి ఫాలోయర్కి ఫాలోయర్ అవ్వాల్సి ఉంటుంది. చూడండి, సరైన వ్యక్తికి మీరు కనుక ట్రైనింగ్ ఇవ్వలేదు అనుకోండి, వాడిని ఫాలో చేయాలి మీరు. ఎవరికి ఎవరు అసిస్టెంట్ అయ్యారు? A leader creates leaders and will become leader to the leader, whereas a follower creates followers and ultimately become follower to the followers. So 5th one is how to scale your business. చాలా వాటి మీద ఫోకస్ చేస్తారు, బట్ హ్యావ్ యూ చూజన్ వన్ బిగ్ గేమ్? దాన్ని బీ హ్యాక్ అంటారు. అబ్సల్యూట్ ప్యాషన్ అంటే మీకు అత్యంత తపన ఉన్న రంగం ఏది, అండ్ మీకు శక్తి సామర్థ్యాలు ఉన్న రంగం ఏది, అత్యంత ఎక్కువ డబ్బులు వచ్చే రంగం ఏది? ఇది రాజమౌళి గారు చేసే పని. ఆయనకు అత్యంత ఇష్టమైన రంగం సినిమాలు తీయడం, అత్యంత సామర్థ్యం ఉన్న రంగం కూడా సినిమాలే. అండ్ అత్యంత ఎక్కువ డబ్బు వచ్చేది కూడా అదే. స్కేల్ ప్రాజెక్ట్స్ ఎంచుకుంటాడు. ఒక్క సినిమా తీస్తాడు 5 ఏళ్ళు. చూడండి, ఈజ్ ఎ గేమ్ చేంజర్. హౌ డు యూ చేంజ్ ద గేమ్? చిన్న లక్ష్యాలతో ఏమైనా చేంజ్ చేయగలవా? నీ బ్రెయిన్ యాక్టివిటీ కాదు. పెద్ద లక్ష్యాలు పెట్టుకున్న వాళ్ళు ఓడిపోయినా కూడా చాలామంది చిన్న వాళ్ళకంటే హైడ్ ఉంటారు వాళ్ళు కదండి. సో సెరిబ్రల్ బ్రెయిన్ యాక్టివేట్ కావాలంటే యూ మస్ట్ సీ. మీరు 5 years 10 years ఆర్డినరీ పీపుల్ థింక్ ఇన్ ఇయర్స్ అండి, ఎక్స్ట్రాడినరీ పీపుల్ థింక్ ఇన్ డికేట్స్, ఎక్సెప్షనల్ పీపుల్ థింక్ ఇన్ సెంచరీస్. 100 సంవత్సరాల తర్వాత నా ఇంపాక్ట్ ఎలా ఉండాలని ఆలోచిస్తాను. 6th one ఈజ్ అ లెవెల్ 6 లీడర్షిప్. మీకు తెలుసు నా లెవెల్ 6 లీడర్షిప్ గురించి. వాట్ ఈజ్ లెవెల్ 1? యు ఆర్ డ్రివెన్ బై డిజిగ్నేషన్, దట్ ఇస్ ద లోయెస్ట్ లెవెల్. మినిస్టర్ గారు ఉంటారండి కరప్ట్, కానీ IAS ఆఫీసర్ కూడా సార్ అని పిలాలి. గౌరవం ఆయనకి కాదు, పదవికి.
సెకండ్ లెవెల్ ఏంటంటే మీ యొక్క ప్రవర్తనను బట్టి గౌరవం. ఈవేళ వైట్ కాలర్ క్రిమినల్స్ అంటారండి, బ్రహ్మాండంగా మాట్లాడతారు అందరూ, క్యారెక్టర్ కనపడదు కదా, ఐస్బర్గ్ లాగా కింద ఉంటుంది అది క్యారెక్టర్. టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ కొంచెమే ఉంటుంది, అది పర్సనాలిటీని చూసి మోసపోయారు అనుకోండి. ఎవరికైతే తన కోర్ వాల్యూస్ తెలియదో వేరే వాడి వాల్యూస్ ఎప్పటికీ అర్థం కావు. సో లెవెల్ 3 ఏంటంటే యు ఆర్ రెస్పెక్టెడ్ అండ్ ప్రమోటెడ్ ఆర్ లైక్డ్ బికాస్ ఆఫ్ యువర్ పర్ఫార్మెన్స్. రిజల్ట్ వస్తే చాలు, వాడు సంపాదిస్తే వాడు ఎంత ఎదవైనా ఇవాళ గొప్పవాడు సమాజంలో. టికెట్లు కూడా కొనేసుకోవచ్చు కదండి, ఎంపీ కూడా అయిపోవచ్చు కదా, మినిస్టర్లు కూడా అయిపోవచ్చు కదా. బట్ సమాజం యాక్సెప్ట్ చేస్తుంది, ఎందుకంటే ఈవేళ నెట్వర్త్ కనపడుతుంది, సెల్ఫ్ వర్త్ కనపడదు. అందుకని సెల్ఫ్ వర్త్ ఉన్న మంచి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏదో ఒక దాంట్లో అచీవ్ చేయాలి. కలాం గారు ఆయన చాలా అచీవ్ చేశారు కాబట్టి పెద్ద కళలు కనండి అంటే ప్రపంచం వింది. అండ్ లెవెల్ 6 లీడర్షిప్లో లెవెల్ 4 ఏంటంటే నువ్వెంత గొప్ప లీడర్ అని కాదు, ఎంతమంది లీడర్స్ ఎనేబుల్ చేయగలిగావు, ఎంతమంది నీ వాళ్ళు ఇన్స్పైర్ అయ్యారు, ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు, ఇది లెవెల్ 4. లెవెల్ 5 బికమ్ పీక్ ఆఫ్ యువర్ ఫీల్డ్ బట్ పర్సనల్లీ బీ అప్రోచబుల్. ఖలీల్ జిబ్రాన్ అంటాడు, ఖర్జూరం చెట్టు చాలా పొడుగ్గా ఉంటుంది కానీ దాని ఫ్రూట్స్ ఎవరికీ అందవు. అలాగా ఒక్కొక్కడు బాగా సక్సెస్ అవుతాడు, ఎవరికి ఉపయోగపడ్డాడు. మోగ నేలకు నీరు ఇవ్వని వాగు పరుగు దేనికి, పరుల సేవకు పాటుపడని నరుల బతుకు దేనికి అంటారు. సో లెవెల్ 5 లీడర్షిప్ ఈజ్ బీయింగ్ సింపుల్, హంబుల్. ఎక్స్ట్రాడినరీ అంటే బీయింగ్ ఎక్స్ట్రా ఆర్డినరీ అండి. అండ్ లెవెల్ 6 లీడర్షిప్ ఏంటంటే చాలా సింపుల్ అండి, ఎవరైనా అవ్వచ్చు, డ్రివెన్ బై పర్పస్. ఒక సింగిల్ పేరెంట్ ఉంటుందండి మదర్, ఆ పిల్లవాడి కోసం వాడిని యొక్క గొప్ప వాళ్ళని చేయాలని తన లైఫ్ డెడికేట్ చేస్తుందండి. సో చాలాసార్లు ఏంటంటే వెన్ యూ హ్యావ్ ఎ కాజ్, వెన్ యూ హ్యావ్ ఎ పర్పస్ విచ్ టచెస్ యువర్ సోల్, యూ ఆర్ అన్స్టాపబుల్. లెవెల్ 7 ఏంటంటే హౌ టు బిల్డ్ అ మూమెంటమ్. యు ఆర్ ఎ లీడర్. ఏ బిజినెస్ కన్నా 5 ఉంటారండి, మూమెంట్ మేకర్స్, మూమెంట్ టేకర్స్, మూమెంట్ బ్రేకర్స్, మూమెంట్ ఫ్యాకర్స్, మూమెంట్ జోకర్స్. ఇద్దరే ఉపయోగపడతారు లైఫ్లో, ఆర్గనైజేషన్ కానీ మీకు కానీ. మూమెంట్ మేకర్స్ అండ్ మూమెంట్ టేకర్స్. ఎవరో ఒకరు మూమెంట్ మొదలు పెడతాడు, దాన్ని వెనకాల ఉండి సైలెంట్గా దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసే వాళ్ళు ఉండాలిగా. వీళ్ళు కనపడరండి, అన్సంగ్ హీరోస్ అంటారు, వాళ్ళ బ్యాక్ బోన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. మూమెంట్ బ్రేకర్స్ ఏంటంటే మనతోటే ఉంటాడు, ఎక్కడ పుల్లేస్తాడో మీకు తెలియదు. మూమెంట్ ఫ్యాకర్స్ ఏంటంటే నేను చేస్తానంటాడు, టైంకి దొరకడు. మూమెంట్ జోకర్స్ మనం పక్కన మాట్లాడుకునేవాళ్ళు. సో ఈ ఇద్దరు మాత్రమే ఆర్గనైజేషన్కి ఉపయోగపడతారు. హౌ టు బిల్డ్ అ మూమెంటమ్, రైట్ పీపుల్, రైట్ థాట్స్, రైట్ యాక్షన్ లీడ్ టు రైట్ రిజల్ట్స్. అసలు ఎలా టీంని బిల్డ్ చేయాలి, ఇది లెవెల్ 6 లీడర్షిప్. 7th ఈజ్ ఎ మూమెంటమ్. 8th ఈజ్ ఏ సేల్స్ అండ్ మార్కెటింగ్. అసలు సేల్స్ లేకుండా బిజినెస్ ఏముంది? బిజినెస్ ఫెయిల్ అయిందంటారు, బిజినెస్ ఫెయిల్ అవ్వదు. సేల్స్లో ఫెయిల్ అయితే బిజినెస్ ఫెయిల్ అవుతుంది. బికాజ్ నో సేల్స్ నో క్యాష్, క్యాష్ లేకపోతే ఆక్సిజన్ లేనట్టే. సో అందుకని సేల్స్ అండ్ మార్కెటింగ్, సేల్స్ వేరు మార్కెటింగ్ వేరు. ఫన్నల్స్ ఏంటి, అసలు ఎలాగ కస్టమర్కి అమ్మాలా, కస్టమర్ కొనుక్కునేటట్టుగా మీరు సహాయపడాలా, ఇది పుష్ చేయాలా పుల్ చేయాలా, ఎలా అసలు కస్టమర్ కమ్యూనిటీని ఎలా బిల్డ్ చేయాలి. ఇప్పుడు యాపిల్ ఉందండి, దానికి ఒక కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ అక్రాస్ ద వరల్డ్, దానికి ఒక కస్టమర్స్ ఉంటారు, అదొక కల్ట్ అండి. అది ఇప్పుడు ఒక ప్రొడక్ట్, ఒక సిరీస్ రిలీజ్ చేయగానే మినిమం గ్యారంటీ ఉంటుంది వాళ్ళకి, మినిమం వైబుల్ ఆడియన్స్ ఉంటారు వాళ్ళకి. ఎందుకంటే iPhone 17 వచ్చింది అనుకోండి, ఆల్రెడీ తయారు చేసి వాళ్ళు స్టోర్లో పెట్టాలి అంటే డబ్బు ఆల్రెడీ ముందే పెట్టేయాలి కదా. అసలు ఎంత మీకు ఆల్రెడీ కొనుక్కున్నవాడు లేకపోతే అంత డబ్బు పెట్టుతారు, ఎవరు ఫండింగ్ ఇస్తారు? సో అలా మీకు రెడీ కస్టమర్స్ ఉండడం అన్నది బిల్డింగ్ యువర్ కమ్యూనిటీ. దాన్ని లైఫ్ టైం కస్టమర్ వాల్యూ అంటారు. అండర్స్టాండింగ్ ద లైఫ్ టైం కస్టమర్ వాల్యూ. ఎందుకంటే ఒక టీ తాగడానికి వచ్చారండి, టీ బిస్కెట్ సమోసా ఏదో తిన్నాడు, 50 రూపాయలు బిల్లు ఇచ్చాడు. అతను ఎంత కస్టమరు, 50 రూపాయలు కస్టమరు అని అనుకుంటాడు మామూలుగా. కానీ అతను వారానికి 5 సార్లు వస్తాడు, 250 రూపాయలు, నెలకి 1000 రూపాయలు, 5 ఏళ్ళు ఆ ఏరియాలో ఉన్నాడు అంటే సంవత్సరానికి 12,000, 5 సంవత్సరాలకి 60,000 రూపాయలు ఇచ్చాడు అతను. ప్లస్ బాగుంటే ఒక ఫ్రెండ్కి చెప్తాడు, వాళ్ళ ఆఫీస్లో చెప్తాడు, అంటే అతను తెలియకుండా ఒక 5గురిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. అంటే 3 లక్షల బిజినెస్ అతని వల్ల వచ్చింది. 50 రూపాయల కస్టమరా, 3 లక్షల కస్టమరా? లాయల్టీ ఉన్న కస్టమరా కదా. దీన్నే లైఫ్ టైం కస్టమర్ వాల్యూ అంటారు. విత్ 1 ఇన్సిడెంట్, 1 పర్సన్, 1 ఎంప్లాయీస్ బిహేవియర్, ఒక కస్టమర్ కనుక పోయాడు అనుకోండి, ఒక కారు కొనుక్కుని అతను ఒక సర్వీస్ దగ్గర 2,000 రూపాయల పాటు దగ్గర ఒక ఆర్గ్యుమెంట్ చేశాడు. సో దానివల్ల ఈ బ్రాండ్ కొనొద్దు అనుకున్నాడు. అతని జీవితంలో 10 కార్లు కొన్నాడు. యావరేజ్ని ఒక్కో కారు మీద 3 లక్షలు ప్రాఫిట్, ఆ కంపెనీకి 30 లక్షలు పోయిందండి. వా. సో అండర్స్టాండింగ్ ద వెరీ పర్పస్ ఆఫ్ సేల్స్ అండ్ మార్కెటింగ్. 9th చాప్టర్ ఈజ్ సింపుల్ అండి. అది యాక్చువల్గా ప్రైడ్ అని నేను
ఒక కమ్యూనిటీ స్టార్ట్ చేశాను. ప్రైడ్ అంటే అడవిలో సింహాలన్నీ ఫ్యామిలీగా వెళ్ళేదాన్ని ప్రైడ్ అంటారు. అలాగే నా దృష్టిలో ఆంటర్ప్రినర్స్ ఆర్ ద ప్రైడ్ లైన్స్. ఎందుకంటే వాళ్ళ లోపల గట్ ఫీలింగ్ తోటి ముందుకెళ్తారు. వాళ్ళకి ఎవరు ప్రాబ్లం వచ్చినా, వాళ్ళకి ప్రాబ్లం ఎవరికి వచ్చినా ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. ఒక బిజినెస్ ఓనరు లేదా ఒక ఆంటర్ప్రినరు తన ఎంప్లాయీస్తో అన్నీ డిస్కస్ చేయలేడు. స్పౌజ్, వైఫ్ ఆర్ హస్బెండ్తో అన్నీ డిస్కస్ చేయలేరు. ఫ్రెండ్స్తో డిస్కస్ చేయలేరు. కస్టమర్స్తో చేయలేరు. వెండర్స్, సప్లయర్స్తో చేయలేరు. మరి చెప్పుకోవడానికి లేక హైలీ స్ట్రెస్ఫుల్ జోన్లో ఉన్నది వేళ. ఫస్ట్ నుంచి 10th వరకు ఎంప్లాయీ హ్యాపీగా ఉంటాడు, జీతం వస్తుంది. కానీ ఫస్ట్ నుంచి 10th వరకు జీతాలు ఇచ్చేవాడు ఎంప్లాయర్ టెన్షన్లో ఉంటాడు. ఆఖరిని భోజనం చేసేవాడు, ఆఖరిని ఇంటికి పోయేవాడు ఎవరన్నా ఉంటే అతనే ఉంటాడు. అందుకే నా దృష్టిలో ఆంటర్ప్రినర్ ఈజ్ ద న్యూ హీరో ఆఫ్ ద నేషన్. ఒకప్పుడు జై జవాన్ జై కిసాన్ అన్నారు లాల్ బహదూర్ శాస్త్రి గారు. అప్పుడు మనకి సైనికులు కావాలి అండ్ ఫుడ్ పెట్టి రైతన్న కావాలి. సో దాని తర్వాత వాజ్పేయి గారు జై విజ్ఞాన్ అన్నారు, ఇండియా నీడ్ సైన్స్. తర్వాత నరేంద్ర మోడీ గారు రీసెర్చ్ కావాలి, జై అనుసంధాన్ అన్నారు. బట్ నేను ఇంకొకటి యాడ్ చేశా, జై ఉద్యమి. ఆంటర్ప్రినర్ని తెలుగులో సంస్కృతంలో ఉద్యమకారుడు అంటారు. అంటే ఉద్యమించేవాడిని ఉద్యమకారుడు. ఒక సమాజంలో ఒక ప్రాబ్లం చూసావు, ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలని నువ్వు ఒక ఇన్నోవేట్ చేసావు, ఒక ప్రాబ్లమో ఒక సర్వీసో, దాని మీద ఉద్యమించడమే ఉద్యమకారుడు. అప్పుడు ఉద్యమకారులు మనుషులు బానిస శృంఖలాల నుంచి విముక్తులు చేయడానికి ఉద్యమాలు చేశారు. నేడు ఆర్థిక బానిస శృంఖలాల నుంచి విముక్తులు చేయడానికి నేటి ఆంటర్ప్రినర్స్ ఉద్యమం చేయాలి. ఇది ఎలా సార్ ఇది తీసుకోవాలి అని అంటే కాస్ట్ కూడా ఎక్కువే ఉన్నట్టుంది. ఇది సార్ దిస్ ఈజ్ 2222 అని పెట్టాను. మీకు కాస్ట్ ఎక్కువ అంటే నేను ఎప్పుడు మీకు చెప్పేది ఒకటి, ఎక్సలెన్స్ ఈజ్ ఆల్వేస్ చీప్ అండ్ చీప్ ఈజ్ ఆల్వేస్ ఎక్స్పెన్సివ్. నేను లెవెల్ 6 లీడర్షిప్ 500 పెట్టినప్పుడు అందరూ 500 అన్నారు. దాని వెనకాల మాట రాశానండి, కిలో గింజలకి కిలో విత్తనాలకి తేడా తెలిసిన వాళ్ళ కోసమే ఈ పుస్తకం అని. దిస్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీబడి. ఇఫ్ యూ వాంట్ బి ఆన్ ద టాప్ 1%, దిస్ ఈజ్ ఫర్ యూ. ఇవాళ పుష్పాలని సినిమాకి బ్లాక్లో 2000 రూపాయలు పెట్టి ఫ్యామిలీ వెళ్ళే రోజులండి. ఏది ఎక్స్పెండిచరో ఏది ఇన్వెస్ట్మెంటో తెలియని వాళ్ళ కోసం నా పుస్తకం కాదు. ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్క పేజు ఒక పుస్తకంతో ఈక్వల్, 164 పేజెస్ అని ఇమేజిన్ చేయండి. ప్లస్ దీన్ని ఒక కోర్స్ కింద తయారు చేశా, ప్రతి పేజీని తెలుగులో వీడియో చేశా. ఈ పుస్తకం కొనడం కాస్ట్లీయా కొనకపోవడం కాస్ట్లీయా? బికాజ్ నన్ను కలవాలంటే నా ఫీజు ఉంటుంది, అది 10x ఉంటుంది. అది దానికంటే ఇది ఎంత చీప్. ప్లస్ ఇంత మాట్లాడను నేను ఎవరైనా ఎక్కడ దొరుకుతుంది అంటే బుక్ ఎక్కడ ఈ దొరుకుతుంది? బుక్ ప్రస్తుతం అమెజాన్ లో లేదండి. ఈ బుక్ growtenx.com అని నా కోర్స్ ఉంది, growtenx.com. లేదా ఇక్కడ ఇచ్చినటువంటి నా ఫోన్ నెంబర్లో ఫోన్ చేస్తే ఆ బుక్ మీకు కొరియర్ చేయడం జరుగుతుంది. గ్రేట్ సార్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈ బుక్ మీద వీడియో చేయడం అనేది నాకు ప్రౌడ్గా కూడా ఉంది. ఇట్స్ ఆనర్. ఇట్ ఈస్ ఆల్సో ప్రివిలేజ్ టు మీ. ఎందుకంటే నన్ను కానీ నా వర్క్ను కానీ నా పుస్తకాలు కానీ అభిమానించే వ్యక్తుల్లో మీరు ఒకరు. అండ్ టుడే యూ ఆల్సో బికమ్ ఏ వండర్ఫుల్ లీడర్ అండ్ మీరే ఒక రీసోర్స్ అయ్యారు. సో అందుకని ఆ కనెక్ట్ ఉండడం వల్లే నేను, ఎందుకంటే ఇందులో 5C ప్రిన్సిపల్ రాశాను. కనెక్ట్, క్రియేట్, కమ్యూనికేట్, కొలాబరేట్, సెలబ్రేట్. అసలు కనెక్ట్ కాకుండా ఎవరిని పెళ్లి చేసుకోకూడదు కదా. మరి కనెక్ట్ కాకుండా మరి ఎవరితో అన్నా వ్యవహారమైన, వివాహమైన, వ్యాపారమైన ఎలా చేయొచ్చు? జర్నీ చేయాలి కదా. మీ జర్నీ చేసేది మనకి ఏది ముఖ్యమండి? జర్నీ ముఖ్యమా, డెస్టినీ ముఖ్యమా? ఒక గురుగారిని అడిగితే ఆయన ఏం చెప్పాడంటే కంపెనీ ముఖ్యం అన్నాడు. నువ్వు ఎవరితో వెళ్తున్నావో దాన్ని బట్టి కదా నీ జర్నీ డిసైడ్ అయ్యేది. అందుకని కనెక్ట్ కాని వాళ్ళతో ఎందుకు టైం స్పెండ్ చేయాలి? అందుకని బికాజ్ ఐ హ్యావ్ దట్ కనెక్ట్ విత్ యూ అండ్ యూ టు హ్యావ్ దట్ లవ్ అండ్ రెస్పెక్ట్ విత్ మీ. సో వీ హ్యావ్ డన్ దిస్ సెషన్. హోప్ ఇది ఎవరికైనా నేను కూడా రెఫరెన్స్ ఇస్తాను, బుక్ తీసుకోమని చెప్పి నా సైడ్ నుంచి. ఎందుకు అని అంటే నాకు తెలుసు వేణు భగవాన్ గారు అందులో ఏం రాసుంటారు అనేటువంటి దాని మీద కూడా నాకు ఒక అవగాహన ఉంది. అట్ ద సేమ్ టైం ప్రీవియస్ బుక్స్ చూసినా మీకు తెలుస్తుంది. నేను చెప్పటం అని కాదు, వేణు భగవాన్ గారి వీడియోస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఈవెన్ ఈ రోజుకి కూడా నేను కొన్ని బుక్స్ రిఫర్ చేయాలి అని అంటే అన్ని బుక్స్ రిఫర్ చేయలేమేమో, వేణు భగవాన్ గారు ఒక వీడియో చూసేసి వెళ్దామని చెప్పేసి అనుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఈవెన్ స్టేజ్ మీద వెళ్ళేటప్పుడు కూడా కొన్నిసార్లు నేను చూసి స్టేజ్ ఎక్కినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి చెప్తున్నాను మీకు, నేనైతే 100% రెఫరెన్స్ ఇస్తాను. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ వేణు భగవాన్ గారు. థ్యాంక్ యూ. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ బుక్ కనుక మీకు కావాలి అనుకుంటే దీనికి సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్, డీటెయిల్స్ అన్నీ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, దానికి మీరు అప్రోచ్ అయితే సరిపోతుంది. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.